ఓకే స్టూడెంట్స్, మనం ఎస్టర్డే క్లాస్లో కాంప్లెక్స్ అంటే ఏంటి, కాంప్లెక్స్ని మనం గ్రూప్ అని ఎప్పుడు అంటాము, సో అలాగే ఒక సెట్ సబ్ గ్రూప్ అనేది ఎగ్జిస్ట్ అయితే హెచ్ ఇన్వర్స్ ఈక్వల్ టు హెచ్ అవుతుందని, హెచ్ ఈక్వల్ టు హెచ్ అవుతుందని థీరమ్స్ మనం ప్రూఫ్ ఎలా చేస్తామనేది నేర్చుకున్నాం. సో ఇప్పుడు దాని నెక్స్ట్ థీరం అండి. సో ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్. సో ఏమంటున్నారు, ఏ నాన్ ఎంప్టీ కాంప్లెక్స్ హెచ్ ఆఫ్ ఏ గ్రూప్ జీ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. సో ఒక నాన్ ఎంప్టీ కాంప్లెక్స్ అంటే ఒక సబ్సెట్ తీసుకుంటే అది గ్రూప్ అవుతుంది ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్. సో ఈ టూ కండిషన్స్ సాటిస్ఫై చేయాలి అంటున్నారు. ఫస్ట్ కండిషన్ ఏమంటున్నారు, ఏ బిలాంగ్స్ టు హెచ్, బి బిలాంగ్స్ టు హెచ్ అయితే ఏబి బిలాంగ్స్ టు హెచ్ అని చెప్పమంటున్నారు. నెక్స్ట్ ఏ బిలాంగ్స్ టు హెచ్ అయితే ఏ ఇన్వర్స్ అనేది హెచ్లో ఉంటుంది అని చెప్పమంటున్నారు. అంటే హెచ్ అనే సబ్సెట్ తీసుకుంటే కనుక అది గ్రూప్ అవ్వాలి అంటే ఈ టూ కండిషన్స్ సాటిస్ఫై చేస్తుంది, ఈ టూ కండిషన్స్ సాటిస్ఫై చేస్తే అది గ్రూప్ అవుతుంది అని చెప్పేసి ప్రూవ్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ప్రూఫ్. సో ఏం కన్సిడర్ చేసుకోవాలండి, లెట్ హెచ్ బి ఏ నాన్ ఎంప్టీ కాంప్లెక్స్ ఆఫ్ జీ. సో అదే రాస్తున్నాం, లెట్ హెచ్ బి ఏ నాన్ ఎంప్టీ కాంప్లెక్స్ ఆఫ్ జీ అంటే సబ్సెట్ ఆఫ్ జీ అని అర్థం అండి. సో తీసుకున్నాం. సో మనం ఏం ప్రూవ్ చేయాలి, టు ప్రూవ్ దట్ హెచ్ ఈజ్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ 1 and 2 conditions are true. నేను ఇక్కడ 1 and 2 కండిషన్స్ ఆర్ ట్రూ అని రాశాను, ఎందుకంటే ఇక్కడ సఫిషియెంట్ ప్లేస్ లేదు కాబట్టి మీరేం రాయాలి, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అని చెప్పి ఈ కండిషను నోట్ చేయాలండి ప్రూఫ్లో. సో ఈ రెండు కండిషన్స్ మనం ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ నెసెసరీ కండిషన్ చూద్దాం. సో ఫస్ట్ ఇంప్లైస్ పార్ట్. సో ఏమంటున్నాం, సపోజ్ హెచ్ ఈజ్ ఏ subgroup of G. సో హెచ్ అనేది సబ్ గ్రూప్ అని చెప్పి అస్యూమ్ చేసుకున్నాం. మరి హెచ్ సబ్ గ్రూప్ అయితే ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, ఫస్ట్ కండిషను సెకండ్ కండిషను. అంటే లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్. మరి హెచ్ గ్రూప్ కాబట్టి, సబ్ గ్రూప్ అంటే ఏంటి, ఇండివిజువల్గా అది గ్రూప్. మరి హెచ్ గ్రూప్ అయితే బై క్లోజర్ లా ఏమవుతుందండి, ఏబి బిలాంగ్స్ టు హెచ్. ఎందుకు అంటే సిన్స్ హెచ్ ఈజ్ ఏ గ్రూప్, లేకపోతే ఇక్కడ రాసేయండి కామా, హెచ్ ఈజ్ ఏ గ్రూప్. సో బై క్లోజర్ లా, సో బై క్లోజర్ లా నుంచి ఈ విధంగా రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ కండిషన్ ప్రూవ్ అయింది. సో సెకండ్ కండిషన్, మరి ఏ బిలాంగ్స్ టు హెచ్, హెచ్ ఈజ్ ఏ గ్రూప్. మరి బై ఇన్వర్స్ లా ఏమవుతుందండి, బై ఇన్వర్స్ లా ఏం ప్రూవ్ చేయొచ్చు, ఏ బిలాంగ్స్ టు హెచ్ ఇంప్లైస్ ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. సో అంటే ఫస్ట్ కండిషను సెకండ్ కండిషన్ రెండు కూడా మనం ప్రూవ్ చేసాం. సో అంటే హెచ్ అనేది సబ్ గ్రూప్ అని చెప్పి అస్యూమ్ చేసుకుంటే వాళ్ళు ప్రూవ్ చేయమన్న ఫస్ట్ కండిషను సెకండ్ కండిషన్ రెండు సాటిస్ఫై అయిపోయాయి. సో ఇప్పుడు ఈ ఫస్ట్ కండిషను సెకండ్ కండిషన్ అస్యూమ్ చేసుకుని ఇది గ్రూప్, హెచ్ అనేది సబ్ గ్రూప్ అవుతుంది అని చెప్పాలి. హెచ్ సబ్ గ్రూప్ అవుతుంది అంటే ఇండివిజువల్గా అది గ్రూప్ అని చెప్పాలి. ఇప్పుడు ఇదేం కండిషన్ అండి, క్లోజర్ లా కండిషన్. అంటే ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్కి ఏబి బిలాంగ్స్ టు హెచ్ అయితే దాన్ని క్లోజర్ లా సాటిస్ఫై చేసింది అంటాం. ఇదే కండిషన్ అండి, ఏ బిలాంగ్స్ టు హెచ్కి ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అని చెప్పి అస్యూమ్ చేసుకుంటాం కాబట్టి అంటే ఏ లా ఆటోమేటిక్గా సాటిస్ఫై అయినట్టు, ఇన్వర్స్ లా అనేది హోల్డ్ అయింది. ఇంకా మనకి హెచ్ గ్రూప్ అని చెప్పాలంటే ఇంక మీ రిమైనింగ్ ఏ లాస్ సాటిస్ఫై చేయాలి, అది అసోసియేటివ్ లా, ఐడెంటిటీ లా. అంటే హెచ్లో ఐడెంటిటీ ఎలిమెంట్ ఉంటుంది అని మనం చెప్పగలిగితే, అలాగే అసోసియేటివ్ లా సాటిస్ఫై చేస్తుంది అని చెప్తే హెచ్ అనేది గ్రూప్ అని చెప్పచ్చు. సో దానికోసం కాన్వర్స్ పార్ట్. సో కాన్వర్స్ పార్ట్, సపోజ్ ఫస్ట్ కండిషన్ ఫర్ ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్ ఇంప్లైస్ ఏబి బిలాంగ్స్ టు హెచ్. మనం అస్యూమ్ చేసుకుంటున్న కండిషన్స్ ఏంటనేవి రాసుకుంటున్నాం. అలాగే ఫర్ ఏ బిలాంగ్స్ టు హెచ్ ఇంప్లైస్ ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. సో ఈ రెండు కండిషన్స్ మనం అస్యూమ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, టు ప్రూవ్ దట్ హెచ్ ఈజ్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. సబ్ గ్రూప్ అంటే గ్రూప్ అని చెప్పి ప్రూవ్ చేయాలి. గ్రూప్ అని ప్రూవ్ చేయాలి అంటే క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్ ప్రూవ్ చేయాలి.
సో బై ప్రాపర్టీ 1 మనం కండిషన్ 1 అనమాట. సో మనం తీసుకున్న కండిషన్ 1 నుంచి ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్ ఇంప్లైస్ ఏబి బిలాంగ్స్ టు హెచ్ అంటే ఏలా సాటిస్ఫై అయినట్టండి, క్లోజర్ లా ఎగ్జిస్ట్ అయ్యింది. సో క్లోజర్ లా ఎగ్జిస్ట్. సో అలాగే అసోసియేటివ్ లా చెప్పాలి. అసోసియేటివ్ లాకి ఏ ఎలిమెంట్స్ తీసుకోవాలి, 3 ఎలిమెంట్స్. సో లెట్ ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు హెచ్. హెచ్ అనేది కాంప్లెక్స్ ఆఫ్ జీ, ఇక్కడే పక్కన రాస్తాం కామా హెచ్ ఈజ్ కాంప్లెక్స్ ఆఫ్ జీ. మరి కాంప్లెక్స్ ఆఫ్ జీ అయితే ఇంప్లైస్ ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు జీ. ఎందుకు, హెచ్లో ఉన్నాయి, హెచ్ ఏమో జీకి సబ్సెట్. సో అంటే ఈ 3 ఎలిమెంట్స్ ఎందులో ఉంటాయి, జీలో ఉంటాయి. మరి జీ అనేది ఏంటి, గ్రూప్. మరి గ్రూప్ అయితే అసోసియేటివ్ లా సాటిస్ఫై అవుతుంది. సో అసోసియేటివ్ లా సాటిస్ఫై అయితే ఇంప్లైస్ ఏ ఇంటూ బీసీ ఈక్వల్ టు ఏబి ఇంటూ సి. సో అంటే అసోసియేటివ్ లా ఎగ్జిస్ట్ అయింది. ఎందులో తీసుకున్న ఎలిమెంట్స్కి, హెచ్లో ఎలిమెంట్స్ తీసుకుంటే మనకి ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యింది. దేర్ఫోర్ అసోసియేటివ్ లా ఎగ్జిస్ట్ అని చెప్పి రాస్తాం. ఎగ్జిస్ట్. సో ఇప్పుడు ఐడెంటిటీ ఇన్వర్స్ చెప్పాలి. సో ఐడెంటిటీకి ఏం చేస్తున్నాము, ఒక ఎలిమెంట్ తీసుకోవాలి. సో లెట్ ఏ బిలాంగ్స్ టు హెచ్. మరి బై కండిషన్ 2, మరి కండిషన్ 2లో ఏ హెచ్లో కనుక ఒక ఎలిమెంట్ ఉంటే దాని ఇన్వర్స్ అనేది కూడా హెచ్లోనే ఉంటుంది, మనం తీసుకునే అస్యూమ్ చేసుకునే కండిషన్ నుంచి. సో ఏ ఇన్వర్స్ అనేది బిలాంగ్స్ టు హెచ్. మరి ఏ ఇన్వర్స్ ఇప్పుడు మన దగ్గర ఏ బిలాంగ్స్ టు హెచ్, ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్, దట్ ఈస్ ఏ కామా ఏ ఇన్వర్స్ ఇందులో ఉన్నాయి, హెచ్లో ఉన్నాయి. మరి హెచ్లో ఉంటే మళ్ళీ అగైన్ బై కండిషన్ 1. సో కండిషన్ 1 నుంచి ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్ అయితే ఏమని చెప్పి రాసుకోవచ్చండి, ఏబి బిలాంగ్స్ టు హెచ్ అంటే ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అని చెప్పి రాసుకుంటాం. మరి ఏ ఇన్వర్స్ ఏ బిలాంగ్స్ టు హెచ్ అయితే హెచ్ అనేది సబ్సెట్ ఆఫ్ జీ కాబట్టి ఈ ఏ అనే ఎలిమెంట్ జీలో ఉంది. సో అలా అంటే ఇక్కడ హెచ్ అనేది సబ్సెట్ ఆఫ్ జీ కాబట్టి అంటే ఏ ఇన్వర్స్ ఇందులో ఉన్నాయండి, జీలో ఉంది. మరి జీలో ఉన్న ఎలిమెంట్స్కి ఏ ఇన్వర్స్ హోల్డ్ అవుతుంది అంటే ఏ ఇన్వర్స్ అంటే ఏంటంటే జీలో ఈ. మరి ఈ బిలాంగ్స్ టు జీ అంటే ఇక్కడ మనకి జీ అని చెప్పాం. సో ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అని వచ్చింది. ఇప్పుడు ఏ ఎందులో ఉంది, హెచ్లో ఉంది. ఏ ఇన్వర్స్ ఎందులో ఉంది, హెచ్లో ఉంది. సో హెచ్లో ఉన్నాయి అంటే ఈ ఎలిమెంట్స్ ఎందులో ఉన్నాయి, జీలో ఉన్నాయి. మరి జీలో ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ అంటే ఏంటండి, ఐడెంటిటీ ఎలిమెంట్. సో ఏ ఇన్వర్స్ అంటే ఆన్సర్ ఏంటండి, ఈ బిలాంగ్స్ టు హెచ్ అంటే ఐడెంటిటీ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అయింది. దేర్ఫోర్ ఐడెంటిటీలా ఎగ్జిస్ట్ అని చెప్పేసి రాస్తాం. దేర్ఫోర్ ఐడెంటిటీలా ఎగ్జిస్ట్. సో నెక్స్ట్ ఇన్వర్స్ లా. సో ఇన్వర్స్ లా ఆటోమేటిక్గా ఫస్ట్ వాళ్ళకి ఇచ్చే సెకండ్ కండిషన్ నుంచి ఇదిగోండి లెట్ ఏ బిలాంగ్స్ టు హెచ్ అని చెప్పి తీసుకుంటే బై కండిషన్ 2 ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. సో ఆటోమేటిక్గా సెకండ్ కండిషన్ కూడా అదే ఇన్వర్స్ లా సెకండ్ కండిషన్ నుంచి ఇన్వర్స్ లా అనేది సాటిస్ఫై అయింది. అంటే హెచ్ క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్ ఈ 4 లాస్ని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఫోర్ హెచ్ ఈజ్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అని చెప్పేసి చెప్తాం. సో నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ థీరం. సో ఇప్పుడు మనం ముందు చేసిన థీరంని కొంచెం స్టేట్మెంట్ మార్చి, ఇందాక 2 కండిషన్స్ కింద ఇచ్చారు, ఇప్పుడు 2 కండిషన్స్ కలిపి సింగిల్ కండిషన్ కింద వస్తుంది అనమాట అండి. ఏమంటున్నారు, ఏ నెసెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ ఫర్ ఏ నాన్ ఎంప్టీ కాంప్లెక్స్ హెచ్ ఆఫ్ ఏ జీ. అంటే గ్రూప్ జీకి ఒక కాంప్లెక్స్ అనే సెట్ తీసుకుంటే అంటే సబ్ సెట్ తీసుకుంటే అది సబ్ గ్రూప్ అవ్వడానికి ఈ కండిషన్ హోల్డ్ అవుతుంది. నెసెసరీ అండ్ సఫిషియంట్ అంటే నెసెసరీ పార్ట్, సఫిషియంట్ పార్ట్ అంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ ప్రూవ్ చేయాలి. అంటే హెచ్ సబ్ గ్రూప్ అని చెప్పి తీసుకుంటే ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అని చెప్పాలి. ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అని చెప్పి తీసుకుంటే హెచ్ అనేది సబ్ గ్రూప్ అవుతుంది అని చెప్పాలి. సో ఈ కండిషన్ ఇంకా మనం ఫర్దర్గా ఎప్పుడైనా ఒక సెట్ని సబ్ గ్రూప్ అని చెప్పాలి అంటే సో డైరెక్ట్గా ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఆ సెట్ని మనం సబ్ గ్రూప్ అని చెప్పేసి చెప్పేస్తామండి.
సో ఇది వాడతాం. సో దీనికోసం ఫస్ట్ ఏం తీసుకోవాలి, ఫస్ట్ నాన్ ఎంప్టీ కాంప్లెక్స్ హెచ్ ఆఫ్ ఏ జీ తీసుకోవాలి. సో అదే తీసుకుంటాం. లెట్ హెచ్ బి ఏ కాంప్లెక్స్ ఆఫ్ జీ, కాంప్లెక్స్ ఆఫ్ ఏ గ్రూప్ జీ. సో తీసుకున్నాం ఫస్ట్ సఫిషియంట్ పార్ట్. సో సఫిషియంట్ పార్ట్ ఏం ఎస్యూమ్ చేసుకుందామండి, లెట్ హెచ్ బి ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. సో సబ్ గ్రూప్ ఆఫ్ జీ అని చెప్పి ఎస్యూమ్ చేసుకుంటే మనం ఏం ప్రూవ్ చేయాలి, టు ప్రూవ్ దట్ ఫర్ ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్ ఇంప్లైస్ ఏబి బిలాంగ్స్ టు హెచ్ అని చెప్పి ప్రూవ్ చేయాలి. సో ఇది మనం ఇప్పుడు ప్రూవ్ చేయాలి. సో ఇప్పుడు హెచ్ సబ్ గ్రూప్ అని చెప్పి అస్యూమ్ చేసుకున్నాం కదా, తీసుకోండి. లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్ ఇంప్లైస్, హెచ్ అనేది ఏంటండి మనకి సబ్ గ్రూప్. మరి హెచ్ సబ్ గ్రూప్ అయితే ఎలిమెంట్స్కి ఇన్వర్సెస్ ఎగ్జిస్ట్ అవుతాయి. సో అంటే బికి కూడా ఇన్వర్స్ ఉంటుంది. అంటే ఏ కామా బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. బి ఎగ్జిస్ట్ అయితే బి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది కదా, అదే రాసుకున్నాం. ఏ కామా బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. మళ్ళీ హెచ్ అనేది సబ్ గ్రూప్. సో గ్రూప్ అయితే ఏ బి బిలాంగ్స్ టు హెచ్ అయితే బై క్లోజర్ లా వీటి యొక్క మల్టిప్లికేషన్ కూడా దాంట్లోనే ఉంటుంది. సో అంటే ఈ రెండింటి యొక్క మల్టిప్లికేషన్ అంటే ఏ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. సో అంటే ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్ అని చెప్పి తీసుకుంటే ఏ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అని చెప్పేసాం. అంటే నెససరీ కండిషన్ అనేది ప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు సఫిషియంట్ కండిషన్. సో ఏం అస్యూమ్ చేసుకోవాలండి, సపోజ్ ఫర్ ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్ ఇంప్లైస్ ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అని చెప్పి అస్యూమ్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, టు ప్రూవ్ దట్ హెచ్ ఈజ్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అని చెప్పి ప్రూవ్ చేయాలి. సో సబ్ గ్రూప్ అని చెప్పాలి అంటే మళ్ళీ క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్ లాస్ అనేవి సాటిస్ఫై అవుతాయి అని చెప్పాలి. సో ఫస్ట్ క్లోజర్లా ప్రూవ్ చేయాలి అంటే మనం ఏం చెప్పాలి, ఇన్వర్స్ ఉంటుంది అని చెప్పాలి. ఇన్వర్స్లా ప్రూవ్ చేయాలి అంటే ఐడెంటిటీ ఎలిమెంట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్పాలి. అంటే ఫస్ట్ ఇక్కడ మనం ఆర్డర్లో ఎప్పుడు చేసినట్టు క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్ కాకుండా ఫస్ట్ అయింది అంటే ఫస్ట్ ఇన్వర్స్లా చెప్పాలి. సో ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే ఐడెంటిటీ ఎలిమెంట్ అనేది మస్ట్గా ఉండాలి. సో దానికోసం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఐడెంటిటీలా ప్రూవ్ చేస్తున్నాం. సో ఎలా చేస్తున్నాము, మన దగ్గర ఏముందండి, ఏ బిలాంగ్స్ టు హెచ్ ఉంది. సో మరి ఏ బిలాంగ్స్ టు హెచ్ అయితే ఇదే ఏని 2 టైమ్స్ తీసుకుంటున్నాను. ఏ బిలాంగ్స్ టు హెచ్, ఏ బిలాంగ్స్ టు హెచ్. అప్పుడు మనం అస్యూమ్ చేసుకున్న కండిషన్ నుంచి ఏ కామా ఏ బిలాంగ్స్ టు హెచ్ అయితే ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. మరి ఏ ఇన్వర్స్ అంటే ఏ బిలాంగ్స్ టు హెచ్ అంటే ఏ ఎలిమెంట్ ఇందులో ఉంటుంది, యాక్చువల్గా జీలో ఎలిమెంట్. మరి జీ గ్రూప్లో ఏ ఇన్వర్స్ అంటే ఏంటండి, ఐడెంటిటీ ఎలిమెంట్ ఈ. సో బిలాంగ్స్ టు హెచ్ అంటే ఐడెంటిటీ ఎలిమెంట్ అనేది ఎగ్జిస్ట్ అయ్యింది కాబట్టి ఐడెంటిటీ లా అనేది సాటిస్ఫై అయ్యింది. నెక్స్ట్ ఐడెంటిటీ లా సాటిస్ఫై అయితే ఇప్పుడు దేని గురించి చెప్పాలండి, ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్పాలి. సో ఇప్పుడు మన దగ్గర ఏమున్నాయి, ఈ బిలాంగ్స్ టు హెచ్ ఉంది, ఏ బిలాంగ్స్ టు హెచ్ ఉంది. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఇచ్చిన కండిషనే యూజ్ చేసుకోవాలి మనం. సో మళ్ళీ ఇచ్చిన కండిషన్ నుంచి ఈ ఏ రెండు ఉంటే మనం అస్యూమ్ చేసుకున్న దాని ప్రకారం ఈ ఏ ఇన్వర్స్ ఎందులో ఉంటుందండి, హెచ్లో ఉంటుంది. మరి ఈ అనేది ఐడెంటిటీ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అయిందని చెప్తున్నాం. సో ఈ ఏ ఇన్వర్స్ అంటే ఏమవుతుంది, ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. అంటే ఏ బిలాంగ్స్ టు హెచ్ అనే ఎలిమెంట్ తీసుకుంటే దాని ఇన్వర్స్ అనేది కూడా హెచ్లో ఉంది. అంటే ఏలా సాటిస్ఫై అయినట్టు, ఇన్వర్స్ లా అనేది ఎగ్జిస్ట్ అయ్యింది. మరి ఇప్పుడు ఇన్వర్స్ లా ఎగ్జిస్ట్ అయితే థర్డ్ వన్, ఇప్పుడు మన దగ్గర ఏ బిలాంగ్స్ టు హెచ్ ఉంటే ఏ ఇన్వర్స్ అనేది కూడా హెచ్లోనే ఎగ్జిస్ట్ అవుతుంది. అంతేనండి. సో ఇప్పుడు ఏం తీసుకుంటున్నానంటే ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్ ఇంప్లైస్ ఏ కామా, సో బికి మాత్రమే ఇన్వర్స్ కన్సిడర్ చేస్తున్నాను. సో బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్, అంతేనా. సో ఆల్రెడీ ఏ బిలాంగ్స్ టు హెచ్ ఉంది. సో ఇప్పుడు దీని ముందు మనం ప్రూవ్ చేసిన దాని నుంచి ప్రతి ఎలిమెంట్కి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఏ బిలాంగ్స్ టు హెచ్ అయితే ఏ ఇన్వర్స్ అనేది ఉంటుంది.
సో బి బిలాంగ్స్ టు హెచ్కి బి ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అయ్యింది. సో బి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయితే ఇప్పుడు మనం ఎస్యూమ్ చేసుకున్న కండిషన్ నుంచి ఏ బి ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. మరి ఏ బి ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ అంటే ఎంతండి? బి బిలాంగ్స్ టు హెచ్ అంటే ఏం ఎస్యూమ్ చేసుకున్నాం? ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్ అని చెప్పి తీసుకుంటే ఏబి బిలాంగ్స్ టు హెచ్ అని వచ్చింది. అంటే ఏ లా సాటిస్ఫై అయినట్టు? క్లోజర్ లా సాటిస్ఫై అయ్యింది. సో క్లోజర్ సాటిస్ఫైడ్. నెక్స్ట్ ఇంకేం చెప్పాలండి? అసోసియేటివ్. సో మరి ఇప్పుడు లెట్ ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు హెచ్ అని చెప్పి తీసుకుంటే హెచ్ అనేది సబ్సెట్ ఆఫ్ జీ కాబట్టి ఏ కండిషన్ సాటిస్ఫై చేస్తే ఈ మూడు కూడా ఏ ఇంటూ బీసీ ఈక్వల్ టు ఏబి ఇంటూ సి కండిషన్ని సాటిస్ఫై చేస్తాయి. అంటే హెచ్లో ఉన్న ఎలిమెంట్స్కి కూడా ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. సో క్లియర్గా హెచ్ అనేది అసోసియేటివ్. సో ఇలా మనం ఫస్ట్ ఇలా ఐడెంటిటీ, తర్వాత ఇన్వర్స్, తర్వాత క్లోజర్, తర్వాత అసోసియేటివ్. సో ఆర్డర్లో ప్రూవ్ చేసేసాం. సో ఇక హెచ్ ఏమవుతుందండి? అప్పుడు గ్రూప్ అయ్యింది. హెచ్ ఇండివిజువల్గా గ్రూప్ అయ్యింది అంటే అది సబ్సెట్ ఆఫ్ జీ కాబట్టి అప్పుడు ఏమని చెప్తాము? సబ్ గ్రూప్ ఆఫ్ జీ. సో ఓకే అండి. నెక్స్ట్ ఇంకొక అనదర్ థీరం. A necessary and sufficient condition for a non-empty complex H of a group G to be a subgroup of G is H inverse is subset of H. సో ఇది కూడా ఏమని చెప్పమంటున్నారు? నెసెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్స్ అంటే రెండు కూడా ప్రూవ్ చేయమంటున్నారు. ఏమని? హెచ్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అయితే హెచ్ ఇన్వర్స్ అనేది సబ్సెట్ ఆఫ్ హెచ్ అవుతుంది. అలాగే హెచ్ ఇన్వర్స్ అనేది సబ్సెట్ ఆఫ్ హెచ్ అయితే హెచ్ అనేది సబ్ గ్రూప్ అవుతుంది అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నారు. సో దీనికోసం ప్రూఫ్ ఏమని తీసుకోవాలి? లెట్ హెచ్ బి ఏ కాంప్లెక్స్ ఆఫ్ జీ. సో లెట్ హెచ్ బి ఏ కాంప్లెక్స్ ఆఫ్ జీ. సో కాంప్లెక్స్ ఆఫ్ జీ అని చెప్పి సపోజ్ చేసుకున్నాం. ఏమని ప్రూవ్ చేయాలండి మనం? టు ప్రూవ్ దట్ హెచ్ ఈజ్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ హెచ్ ఇన్వర్స్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ హెచ్ అని చెప్పి ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ ఇంప్లైస్ పార్ట్ చేద్దాం, అంటే నెసెసరీ పార్ట్. సో నెసెసరీ పార్ట్లో ఏమని అస్యూమ్ చేసుకుంటున్నాం? సపోజ్ హెచ్ ఈజ్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. సో సబ్ గ్రూప్ ఆఫ్ జీ అంటే ఇండివిజువల్గా హెచ్ అనేది గ్రూప్ అని అర్థం. సో ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? హెచ్ ఇన్వర్స్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ హెచ్ అని చెప్పి చెప్పాలి. సో దానికోసం ఏం చేస్తున్నామంటే లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్ అని చెప్పి తీసుకుంటున్నాం. మరి ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్ అయితే మనం ఇప్పుడు బి బిలాంగ్స్ టు హెచ్ అనేది ఎగ్జిస్ట్ అయ్యిందండి. సో అప్పుడు బి ఇన్వర్స్ అంటే కాంప్లెక్స్, ఇక్కడ మనకి హెచ్ అనేది కాంప్లెక్స్ కూడా. సో కాంప్లెక్స్ డెఫినేషన్ నుంచి బి బిలాంగ్స్ టు హెచ్ అయితే బి ఇన్వర్స్ ఎందులో ఉంటుంది? హెచ్ ఇన్వర్స్లో ఉంటుంది. ఇప్పుడు మల్టిప్లికేషన్ ఆఫ్ కాంప్లెక్సెస్. ఇప్పుడు ఏ అనేది హెచ్లో ఉంది, బి ఇన్వర్స్ అనేది హెచ్ ఇన్వర్స్లో ఉంది. అప్పుడు ఏ బి ఇన్వర్స్ ఎందులో ఉంటుందండి? హెచ్ ఇన్వర్స్లో ఉంటుంది. ఎందుకు? ఏ హెచ్లోను బి హెచ్ ఇన్వర్స్లోనూ ఉంది కాబట్టి ఏ బి ఇన్వర్స్ ఎందులో ఉంటుంది? హెచ్ ఇన్వర్స్లో ఉంటుంది. అంటే ఇది బై డెఫినేషన్ ఆఫ్ కాంప్లెక్సెస్ నుంచి మనకి ఒరిజినల్గా ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్ అయితే ఆ ఎలిమెంట్ ఏబి ఇన్వర్స్ అనేది హెచ్ ఇన్వర్స్లో ఉంటుంది. బట్ ఇందాక మనం దీని ముందు తీరంలో ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్ అయ్యి హెచ్ అనేది సబ్ గ్రూప్ అయితే ఏ కండిషన్ సాటిస్ఫై చేస్తుందన్నాము? కామా బి బిలాంగ్స్ టు హెచ్ కామా హెచ్ ఈజ్ సబ్ గ్రూప్ ఇంప్లైస్ బై అబౌవ్ థీరం. సో బై అబౌవ్ థీరం ఏమని చెప్పచ్చండి? ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. అంటే ఏబి ఇన్వర్స్ అనేది హెచ్ ఇన్వర్స్లో ఉంటే హెచ్లో ఉంటుంది అని వచ్చింది. అంటే దట్ ఈస్ ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ ఇన్వర్స్ ఇంప్లైస్ ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. దేర్ఫోర్ అంటే ఇందులో ఉన్న ఎలిమెంట్ హెచ్లో ఉంది అని వస్తే ఏమని చెప్తామండి? హెచ్ ఇన్వర్స్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ హెచ్ అని చెప్పేసి చెప్తాం. సో అంటే ఇప్పుడు మనం నెసెసరీ పార్ట్ అనేది ప్రూవ్ చేసాం. ఇప్పుడు కాన్వర్స్ పార్ట్. సపోజ్ ఏ కండిషన్ అస్యూమ్ చేసుకోవాలండి? హెచ్ ఇన్వర్స్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ హెచ్ అని చెప్పి తీసుకున్నాం. సో ఇప్పుడు లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్.
సో ఇప్పుడు దీని ముందే చేసాం మనం. ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్ అయితే బి ఇన్వర్స్ ఎందులో ఉంటుంది, హెచ్ ఇన్వర్స్లో ఉంటుంది. అప్పుడు ఏ బిలాంగ్స్ టు హెచ్కి బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ ఇన్వర్స్కి బై మల్టిప్లికేషన్ ఆఫ్ కాంప్లెక్సెస్ నుంచి ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ హెచ్ ఇన్వర్స్. మరి ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ హెచ్ ఇన్వర్స్ అయితే హెచ్ హెచ్ ఇన్వర్స్ అనేది దేనికి సబ్సెట్, విచ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ హెచ్. అంటే ఏబి ఇన్వర్స్ ఎందులో ఉంది, హెచ్లో ఉంది. సో ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్ అని చెప్పి తీసుకుంటే ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అయితే హెచ్ని బై అబౌవ్ థీరం ఇప్పుడు ఇందాక ప్రూవ్ చేసాం మనం. ఫర్ ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్కి ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అయితే హెచ్ ఏమవుతుంది, సబ్ గ్రూప్ ఆఫ్ జీ అవుతుంది. దేర్ ఫోర్ హెచ్ ఈజ్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అని చెప్పేసి రాసుకుంటాం. సో ఇది నెససరీ అండ్ సఫిషియెంట్ కండిషన్స్ ప్రూవ్ చేయడం. సో సేమ్ ఇలాగే ఇంకొక థీరం. ఇప్పుడు మనం ఇక్కడ సబ్సెట్ అని చెప్పి ప్రూవ్ చేసాం, ఇప్పుడు దాన్ని ఈక్వల్ అని చెప్పేసి ప్రూవ్ చేస్తాం. అంటే హెచ్ అనేది సబ్ గ్రూప్ అయితే హెచ్ హెచ్ ఇన్వర్స్ ఈక్వల్ టు హెచ్ అని చెప్పి చెప్పడం. సో థీరం ఇప్పుడు దీని ముందు థీరం ఏమేమి చేసాము, హెచ్ హెచ్ ఇన్వర్స్ అనేది సబ్సెట్ ఆఫ్ హెచ్ అయితే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ హెచ్ ఈజ్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అని చెప్పి ప్రూవ్ చేసాం. ఓకేనా. సో ఇప్పుడు ఈ హెచ్ హెచ్ ఇన్వర్స్ సబ్సెట్ బదులు హెచ్ హెచ్ ఇన్వర్స్ ఈక్వల్ టు హెచ్ అని చెప్పి ప్రూవ్ చేయాలి. సో దీనికి కూడా సేమ్ ప్రూఫ్ ఇందాక రాసిందే. ఇప్పుడు దాంట్లో మనం ఇక్కడ సబ్సెట్ అని చెప్పి ప్రూవ్ చేసాం చూసారా, హెచ్ సబ్ గ్రూప్ అని చెప్పి నెససరీ కండిషన్లో మనం ఆల్రెడీ హెచ్ హెచ్ ఇన్వర్స్ అనేది సబ్సెట్ ఆఫ్ హెచ్ అని చెప్పాం. ఇంకా ఎక్స్ట్రా ఏం చెప్పాలి అక్కడ, హెచ్ అనేది సబ్సెట్ ఆఫ్ హెచ్ హెచ్ ఇన్వర్స్ అని చెప్పగలిగితే అప్పుడు ఈ టూ కండిషన్స్ నుంచి హెచ్ ఈక్వల్ టు హెచ్ హెచ్ ఇన్వర్స్ అని చెప్పి రాసుకోవచ్చు. ఇంకా మిగిలిన రిమైనింగ్ ప్రూఫ్ అంతా కూడా రెండు థీరమ్స్కి సేమే. హెచ్ హెచ్ ఇన్వర్స్ ఈక్వల్ టు హెచ్ అని చెప్పి తీసుకుంటే హెచ్ సబ్ గ్రూప్ అని చెప్పి ప్రూవ్ చేయడం. సో ఫస్ట్ నెససరీ కండిషన్ తీసుకుంటున్నాం. సో ఫస్ట్ నెససరీ కండిషన్ ఏం తీసుకుంటున్నామండి, సపోజ్ హెచ్ ఈజ్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. సో హెచ్ అనేది జీకి సబ్ గ్రూప్ అని చెప్పి అస్యూమ్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, టు ప్రూవ్ దట్ హెచ్ హెచ్ ఇన్వర్స్ ఈక్వల్ టు హెచ్ అని చెప్పి ప్రూవ్ చేయాలి. సో దానికోసం మళ్ళీ లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్. సో మరి ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్ అయితే బి బిలాంగ్స్ టు హెచ్కి ఏమవుతుందండి, బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. ఇప్పుడు ఏ బిలాంగ్స్ టు హెచ్కి బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్కి ఏ బి ఇన్వర్స్ ఎందులో ఉంటుందండి, హెచ్ హెచ్ ఇన్వర్స్లో ఉంటుంది. ఇది బై దేని నుంచి, బై డెఫినేషన్ ఆఫ్ కాంప్లెక్సెస్. సో దీని ముందు థీరంలో కూడా ఇలాగే చేసాం. సో ఇప్పుడు హెచ్ హెచ్ ఇన్వర్స్లో ఉంది, కానీ దీని అబౌవ్ థీరంలో మనం ప్రూవ్ చేసాం. ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్కి హెచ్ అనేది సబ్ గ్రూప్ అయితే ఏబి ఇన్వర్స్ ఎందులో ఉంటుంది, హెచ్లో ఉంటుంది. అంటే హెచ్ హెచ్ ఇన్వర్స్లో ఉన్న ఎలిమెంట్ హెచ్లో ఎగ్జిస్ట్ అయింది. దేర్ ఫోర్ హెచ్ హెచ్ ఇన్వర్స్ ఈ సబ్సెట్ ఆఫ్ హెచ్ అని చెప్పేసి చెప్తాము. సో ఇందాక థీరంలో మనం ఎలా ప్రూవ్ చేసామో సేమ్ అలాగే హెచ్ హెచ్ ఇన్వర్స్ ఈ సబ్సెట్ ఆఫ్ హెచ్ అని చెప్పాం. ఈక్వాలిటీ కండిషన్ చూపించాలి కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, మనం రివర్స్లో హెచ్ కూడా హెచ్ హెచ్ ఇన్వర్స్కి సబ్సెట్ అని చూపిస్తే సరిపోతుంది. సో దానికోసం సో హెచ్లో ఏదైనా ఎలిమెంట్ తీసుకుంటే, సో లెట్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్ అని చెప్పి తీసుకున్నానండి. హెచ్ సబ్ గ్రూప్ కాబట్టి ఐడెంటిటీ ఎలిమెంట్ కూడా ఎందులో ఉంటుంది, హెచ్లోనే ఉంటుంది. ఇప్పుడు ఈ హెచ్ 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 ఇన్వర్స్లో ఉంటుంది అని చెప్పాలి. మనం హెచ్లో తీసుకుని ఈ ఎలిమెంట్ ఎందులో ఉంటుందని చెప్పాలి, హెచ్ హెచ్ ఇన్వర్స్లో ఉంటుంది అని చెప్పాలి. సో హెచ్ని ఎలా రాసుకోవచ్చండి, హెచ్ఈ రాసుకోవచ్చు కదా. సో మరి హెచ్ఈ అంటే ఐడెంటిటీ ఎలిమెంట్కి ఇన్వర్స్ మళ్ళీ సేమే కదండి. సో ఈ ఇన్వర్స్ అంటే ఈ. సో ఈని ఈ ఇన్వర్స్ కింద రాసాం. ఇప్పుడు ఈ ఇన్వర్స్తో మల్టిప్లై చేసినా వచ్చే ఆన్సర్ ఏంటండి, హెచ్ఏ. కాకపోతే ఇక్కడ హెచ్ ఎందులో ఉంటుంది, హెచ్లో ఉంది. ఈ అనేది హెచ్లోది. అప్పుడు ఈ ఇన్వర్స్ ఎందులో ఉంటుంది, కాంప్లెక్స్ డెఫినేషన్ నుంచి హెచ్ ఇన్వర్స్లో ఉంటుంది. ఇక్కడ హెచ్ బిలాంగ్స్ టు హెచ్, ఈ బిలాంగ్స్ టు హెచ్. కాంప్లెక్స్ డెఫినేషన్ నుంచి ఈ ఇన్వర్స్ ఎందులో ఉంటుంది, హెచ్ ఇన్వర్స్లో ఉంటుంది.
ఇప్పుడు హెచ్లో ఎలిమెంట్ని హెచ్ ఇన్వర్స్లో ఎలిమెంట్ని కలిపి రాస్తే ఈ టోటల్ ఎలిమెంట్ దేంట్లో ఉంటుంది? హెచ్ ఇన్వర్స్. సో హెచ్ ఇన్వర్స్లో ఉంటుంది. అంటే మనం హెచ్ బిలాంగ్స్ టు హెచ్ అని చెప్పి తీసుకుంటే హెచ్ అనేది హెచ్ ఇన్వర్స్లో ఉంది అని వచ్చింది. దట్ ఈస్ హెచ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ హెచ్ ఇన్వర్స్. దేర్ఫోర్ సో ఇందాక దాన్ని ఈక్వేషన్ 1 దీన్ని ఈక్వేషన్ 2 అంటే కనుక ఫ్రమ్ 1 and 2 హెచ్ ఈక్వల్ టు హెచ్ ఇన్వర్స్ అని చెప్పేసి చెప్తాం. సో ఇప్పుడు కాన్వర్స్ పార్ట్ అంటే సఫిషియెంట్ కండిషన్. సో సఫిషియెంట్ కండిషన్ ఏం సపోజ్ చేసుకోవాలండి? సపోజ్ హెచ్ ఇన్వర్స్ ఈక్వల్ టు హెచ్ అని చెప్పి తీసుకుంటాం. టు ప్రూవ్ దట్ హెచ్ ఈజ్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అని చెప్పేసి ప్రూవ్ చేయాలి మనం. సో హెచ్ అనేది సబ్ గ్రూప్ ఆఫ్ జీ అని చెప్పి ప్రూవ్ చేయాలి. సో మన దగ్గర ఏముంది కండిషను? హెచ్ ఇన్వర్స్ ఈక్వల్ టు హెచ్ అని ఉంది. వీ హ్యావ్. సో ఇది మన దగ్గర ఉంది. సో ఈక్వాలిటీ అంటే అర్థం ఏంటంటే ఒకదానికొకటి సబ్సెట్స్ అని అర్థం. అంటే క్లియర్లీ హెచ్ ఇన్వర్స్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ హెచ్. మరి దీని ముందు థీరం ప్రూవ్ చేసాం కదా బై అబౌవ్ థీరం. హెచ్ ఇన్వర్స్ ఈ సబ్సెట్ ఆఫ్ హెచ్ అయితే హెచ్ ఏమవుతుందండి? సబ్ గ్రూప్ అవుతుంది. సో ఇంప్లైస్ బై అబౌవ్ థీరం హెచ్ ఈజ్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అని చెప్పేసి చెప్తాం. ఇవి 4 థియరమ్స్. సో ఇప్పుడు మనకి ఇప్పటి వరకు మనకు తెలిసిన కాన్సెప్ట్స్ ఏంటండి? హెచ్ అనేది సబ్ గ్రూప్ అయితే సో ఇవి మనం ఎక్కువ బిట్స్లో యూజ్ చేస్తాం. హెచ్ ఈజ్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అయితే గనక హెచ్ ఇన్వర్స్ ఈక్వల్ టు హెచ్ అవుతుంది. హెచ్ ఈక్వల్ టు హెచ్ అవుతుంది. ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అవుతుంది. ఒకటేసారి ప్రూవ్ చేసాం. ఏబి బిలాంగ్స్ టు హెచ్, ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. సో ఇదన్నా ఒకటేనండి. సో 2 డిఫరెంట్ థియరమ్స్ కింద ప్రూవ్ చేసాం. సో అలాగే ఇంకేంటండి? హెచ్ ఇన్వర్స్ ఇది సబ్సెట్ ఆఫ్ హెచ్ అవుతుంది. హెచ్ ఇన్వర్స్ ఈక్వల్ టు హెచ్ అవుతుంది. సో ఇంకా దీని నెక్స్ట్ ఇంకా థియరమ్స్ ఉన్నాయండి, అవి కూడా ప్రూవ్ చేస్తాం. అప్పుడు ఏ సెట్ అయినా సరే అంటే ఏ కాంప్లెక్స్ అయినా సరే సబ్ గ్రూప్ అవ్వాలి అంటే సో ఈ కండిషన్స్లో ఏ కండిషన్ సాటిస్ఫై చేసినా దాన్ని సబ్ గ్రూప్ అంటాం. సో ఇప్పుడు వచ్చే థియరమ్స్ అన్నింటిలోనూ కూడా ఈ కండిషన్స్ సాటిస్ఫై చేస్తూ అవి సబ్ గ్రూప్ అని చెప్పేసి ప్రూవ్ చేస్తాం అన్నమాట. సో ఇది థియరమ్స్.